హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావా స్పెషల్గా? మసాలా వంకాయ చేస్తున్నా సాయి. అవునా? మన వ్యూయర్స్ అందరికీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో వాటికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తావా? చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, 1/2 కిలో వంకాయలు. సో దానిలోకి మసాలా కోసం పల్లీలు, నువ్వులు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు, కొబ్బరి, మెంతులు. సో నెక్స్ట్ ఆనియన్, మిర్చి వేసుకోవాలి. 3 మిర్చీస్, మసాలా తగినంత ఆనియన్స్ వేసుకోండి. సో నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నది, కరివేపాకు, కొత్తిమీర అండ్ దానిలో కావాల్సిన కారం, ఉప్పు, పసుపు అన్నీ. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి దాంట్లో నెక్స్ట్ ఫస్ట్ మెంతులు వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి రెండు ఫస్ట్ వేయించుకొని పక్కకి ఇట్లా తీసి పెట్టుకోండి. సో దాంట్లోనే మళ్ళీ నువ్వులు, పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేగినాక నువ్వులు వేసుకోండి. కొబ్బరి కూడా వేసేసుకోండి, ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగినాకనే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చెక్కగా ఉంటాయి కాబట్టి వేయించుకొని కొంచెం వేగాక, మొత్తం ఇవి వేగాక నువ్వులు వేసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరి, పల్లీలు వేగాక నువ్వులు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. అవి కూడా వేగాలి. చిక్కపట్ట అన్నాక తీసేసుకోండి, అప్పుడు మనకి వేగినట్టు తెలుస్తుంది. సో చూడండి వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. సో నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్ వేసుకోండి. ఆనియన్, కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని, ఎందుకంటే సాల్ట్ వేస్తే త్వరగా ఎగుతాయి. అవి బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. సో ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకున్నాక దించేసుకోండి. మిక్సీలోకి మనం పట్టుకున్నవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్, అది వేయించినవన్నీ. సో ఆనియన్ కూడా వేసేసుకోండి. చల్లారాక వేసుకోండి ఫ్రెండ్స్, వేడి వేడి వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మెత్తగా అయ్యాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకున్నాం కదా. ఉల్లిగడ్డ, మసాలా అవి వేయించుకున్నవి, అవి మెత్తగా అయ్యాక సో నెక్స్ట్ దాంట్లోకి కారం వేసుకోండి. ఆ మసాలాలోనే కారం 3 స్పూన్స్ కారం వేసుకున్నాము. టూ స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ పట్టుకోండి మొత్తం మెత్తగా. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పట్టేసుకోండి. అన్నీ దాంట్లోనే వేసుకొని, చూసారా మసాలా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇలా వంకాయలు వాటర్లో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయలని ఇట్లా పెట్టేసుకొని దాన్ని చూడండి ఇప్పుడు ఎలా చేస్తారో. సో ఫ్రెండ్స్ చూడండి, స్టార్టింగ్ కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా 4 మూలలు వచ్చేటట్టు కట్ చేసుకోండి. అన్ని వంకాయలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలానే చూసుకొని పుచ్చులు ఉంటాయి కదా. సో నెక్స్ట్ అన్ని వంకాయలు ఇట్లా కోసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా కోసుకునే విధానం. సో నెక్స్ట్ ఈ వంకాయలోకి మనం
ఏదైతే మిక్సీ పట్టుకున్న మసాలాని పెట్టేసుకోవాలి. చూడండి, చూసారు కదా, అన్నీ ఇలా పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, అన్నీ ఇలా నింపుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయండి. దాంట్లోకి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. సో పచ్చిమిర్చి కూడా కొంచెం పాటు వేసుకొని వేసుకోండి. దాంట్లోకి మనం మసాలా నింపుకున్న వంకాయలను వేసుకొని కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. అది సో కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, మసాలా బయటకు రాకుండా. సో అలా వేయించుకోండి కొంచెం సేపు. సో నెక్స్ట్ మూత పెట్టుకోండి, ఎగుతూ ఉంటాయి లోపల. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్నాక మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా వేసేసుకోండి దాంట్లోనే. వేసుకొని కలుపుకొని ఒకసారి. మసాలా వేసుకున్నాక కూడా కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై మంచిగా అయ్యాయి కదా ఫ్రై. సో నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పులుసు పిసుకోండి. పులుసు మాత్రమే వేసుకోండి. ఎక్కువ కావాలన్న వాళ్ళు చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా పులుసు వేసుకోండి. దాంట్లో పులుసు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని సరిపడేంత కలుపుకోండి. కొంచెం మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అయిందో పులుసు అయితే. సూపర్ స్మెల్ వస్తుంది. స్మెల్ ఎంత మంచిగా ఎట్లా వస్తుంది మమ్మీ? అన్నీ వేసినా కాబట్టి చెయ్యట్లేదు, అందుకే వస్తుంది. కొంచెం లాస్ట్ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి మాటలు మస్తు తిన్నాం కానీ టేస్ట్ చూస్తే తెలుస్తుంది. సో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్, ఒక 2 minutes ఉంచేసి. సో మీకు మా పులుసు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో మీలాంటి సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ డూ దట్. సాయి వంకాయ కూర ఎట్లుంది? మసాలా వంకాయ అట్లా చెప్తాను సాయి. బాగుంటే బాగుందాను, నిజంగా చెప్పు, అబద్ధం చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్కు అబద్ధం చెప్పకు, మంచిగా చెప్పు. వంకాయ ఉడికిందా? ఉడకలేదు.